ఏంటి వాట్స్ గోయింగ్ ఆన్? యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నాను. మీకు శాలరీస్ ఇచ్చేది యూట్యూబ్ లో వీడియోస్ చూడటానిక? శాలరీ సార్ ఎప్పుడు ఇచ్చావు? 3 నెలలు అయింది. డబ్బులు చూసి చాలా రోజులైంది సార్. మరే ఇంటికి వెళ్తున్నప్పుడు రావుగా రోడ్డును చూసుకుంటూ వెళ్తున్నారు. 100-50 దొరకపోదా అని. అయినా అంతంత శాలరీస్ ఏం చేసుకుంటున్నారయ్యా? ఎంతెంత తిప్పి కొడితే 25,000, కటింగ్లు అన్ని పోను 14,000 చేతికి వస్తుంది. మాకన్నా తాపే మేస్తారు ఎక్కువ సంపాదిస్తారు తెలుసా ఏ రావు గారు? ప్రసాద్, కంపెనీని మీరు వృద్ధిలోకి తీసుకొస్తే కంపెనీ మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొస్తుంది. ఇది వృద్ధిలోకి వచ్చేలోపు మాకు వృద్ధాప్యం వచ్చేలా ఉందండి. క్లయింట్స్ రావట్లేదు ప్రసాద్. ఎలా వస్తారండి? ఎలా వస్తారు? మనది అసలు సాఫ్ట్వేర్ కంపెనీలా ఉందా? ఈ సేవ సెంటర్ లా ఉంది ఏ రావు గారు? ఐఎమ్ శేషు, ది లాయర్. ఇప్పుడు ఏంటి శిలాఫలకాల మీద రాయించమంటారా? మీ బొంగులు ఇంట్రడక్షన్ మాకు ఎందుకండి? దీని దరిద్రం వదిలించితే 10 కొబ్బరికాయలు కొడతాను మీకు. అంటే ఫీజు ఎవరా? అది మీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మీరు డైవర్స్ ఎందుకు కావాలనుకుంటున్నారు? చాలా రీజన్స్ ఉన్నాయి సార్. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు 3 years ఏజ్ నొక్కేశాడు. ఫస్ట్ నైట్ రోజు డిన్నర్ చేశాం కదా, పాలు వేస్ట్ అని పెరుగుకి తోడుపెట్టుకున్నాడు. చద్దనంతో పులిహార చేయమంటాడు. మధ్యాహ్నం 12 అయితే అపార్ట్మెంట్ మొత్తం గిన్నెలు పట్టుకొని తిరుగుతూ కూరలు అడుక్కుంటాడు. పీనా సదవా. అది పీనాస్తానం ఎలా అవుతుంది సార్? ఇప్పుడు పొదుపు చేయకపోతే రేపు పొదుపు తప్పి అప్పులు చేసి అడుగుతున్నారు కదా. యువర్ రైట్ ప్రసాద్, ఇద్దరులో ఎవరో ఒకరు పొదుపు చేయాలిగా. పొదుపుగా ఉంటదండి దేంట్లో? బట్టల్లో చిన్న చిన్న బట్టలు వేసుకొని సిగ్గు లేకుండా ఆఫీస్కి వెళ్తుంది. సగం బాడీ బయటే ఉంటే చూసేవాడు మొఖం చూసి మాట్లాడతాడా? ఇదేంటి అని అడిగితే అమ్మాయిల బట్టలు జడ్జ్ చేయకూడదంట. సార్ మీ ఆవిడ చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని సినిమాకి వెళ్తే మీరు ఊరుకుంటారా సార్? మా ఆవిడ చెడ్డీలు మిడ్డీలు వేసుకుని సినిమాకి ఎందుకు వెళ్తుంది? అయినా మా ఆవిడ మధ్యలో టాపిక్ ఎందుకు తెస్తావు? ఊరికే జస్ట్ క్యాజువల్ గా. వాట్ యు మిస్ మీ? గడిది గుడ్ టైం కాదు. ఆఫీస్ ఏ టైంకి? ఆఫీస్ టైం ఎప్పుడో తెలియదు. ఇది హెచ్ఆర్ అయిపోయింది. ఎవడా దీనికి జాబ్ ఇచ్చింది? అసలు నీకు జాబ్ ఎవడు ఇచ్చాడు? కార్తీక్. ఇంటర్వ్యూ చేసేటప్పుడు నువ్వు యూజ్లెస్ ఫెలో అని కార్తీక్ తెలీదా? ఊరికే ఏమో లేదు, 3 లక్షలు లంచం ఇచ్చాం. అది కూడా కంపెనీ పేరు మీద. సిగ్గు లేకుండా తీసుకున్నాడు తెలుసా కార్తీక్? నీకేం రాదని తెలిసి కూడా టర్మినేట్ చేయలేదా ఇంకా? నేను ఇంకా చెక్ పాస్ చేయలేదు. కామన్ సెన్స్ ఉందా నీకు అసలు? టైం కి రావు, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదు, బయోమెట్రిక్స్ పెట్టవు, వర్క్ రాదు. 3 hours పర్మిషన్ కావాలి. వాట్? నేనే మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. చదువుకో. హాయ్ ప్రసాద్. హాయ్ సార్. సార్ దీని కింద స్టీల్ పొల గుచ్చారేంటి? ఇది లేకపోతే నిలబడదా? నీకు పొల గురించి కావాలా, కేసు గురించి కావాలా? ఓ, కేసు గురించే. సార్ ఇంకా వీడికి నాకు ఏం సంబంధం లేదు కదా. విడాకులంటే తమలపాకులు కాదమ్మా, కిల్లీ చేసుకుని నోట్లో వేసుకోవడానికి. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏదో టీటీలు ఆడుకో. ఫీజు కోసం వాయిదా తీసుకొచ్చావు కదా. నువ్వు ఇచ్చే 350 రూపాయల ఫీజు అంటే నీ మీద పరువు నష్టం కేసు వేస్తా. సార్ ప్లీజ్, కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాను. డివోర్స్ కొంచెం త్వరగా వచ్చేలా చూడండి. డైవర్స్ ఇస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఇట్ యూస్ టు బి. ఇట్ హ్యాస్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్. యూ హ్యావ్ టు ఫాలో దెమ్. ఏంటవి? 6 months మీరు ఒకే ఇంట్లో కలిసి ఉండాలి. ఏంటి దీంతోనా? వీడితోనా? ఇలాంటి పెద్ద దొగులుబాజు తెలుసా? పక్కింటి అంటే బట్టలు ఆరబడ్డానికి వస్తే జాకెట్లు దొంగతనం చేస్తుంటాడు. విల్లాని పెద్ద తాగబోదు సార్. వైన్ షాప్కి వెళ్ళి స్కానర్ నాకు పెట్టి పేమెంట్ నన్నే చేయమంటాడు సార్. అది ఇంటెలిజెన్స్. చెప్ప జయద్రి గారు ఏం తెచ్చారండి? నేనేం తెచ్చినా సరే అడ్డంగా ప్లేట్ చెప్తావు కదా. రావు గారు ఎవరండి ఆవిడ? గృహప్రవేశం తెచ్చిన ఆవులాగా తెల్లారంతా ఆఫీస్లో తిరిగేసింది. నీరజా గారని న్యూ జాయిన్. ఆహా. ప్రసాద్, ఆ, ఆ, ఏం కావాలన్న మొహాటం లేకుండా అడగండి. ఆహా, మీ పేరు అనవసరంగా నీరజాని పెట్టారండి. అన్నపూర్ణాన్ని పెట్టాల్సింది అడగకుండానే. ముస్టేషిందా? ప్రసాద్ గారు వాళ్ళ దగ్గర కర్రీస్ తీసుకున్నారు, నా దగ్గర రైస్ వేసుకున్నారు. అసలేం తెచ్చుకోకుండానే ఒక పర్ఫెక్ట్ మీల్ సెట్ చేసుకున్నారు. ఆయన ఎప్పుడు పర్ఫెక్టే. అడుక్కున్నోడికి 66 కూరలు. ఎప్పుడు పక్కడి దగ్గర దొబ్బడేం కానీ ఎప్పుడైనా పెట్టా ఓన్కైనా? నువ్వు చచ్చిపో. గ్రాండ్ గా ఫంక్షన్ అరేంజ్ చేసి అందరికి భోజనాలు పెడతాను. జైత్రి, స్వీట్ తింటావా? ఏంటండి, బర్త్డేనా? మ్యారేజ్ డేనా? కాదు. మరి ఇంకేంటండి? నేను ఒక అతన్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. ఎవడా బలిపసు? నువ్వే. ఏం మాట్లాడుతున్నారండి? ఆ జంబలు అక్కడ జారమిటాయా పాట స్టోన్ విన్నప్పటి నుంచి మీరే గుర్తొస్తున్నారు తెలుసా?